మార్కు సువార్త 13వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దామండి. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినునప్పుడు కలవరపడకుడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. కాబట్టి ప్రియులారా, మార్కు భక్తులు చెప్తున్నటువంటి ఈ యొక్క మాటను ప్రియులారా మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట అంటే, లోకంలో చాలా మంది ఏమనుకుంటామంటే, ఏదైనా యుద్ధాలు వచ్చినప్పుడు కానీ, భయంకరమైన తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, ఇంకేముందరా నాయన దేవుని రాకడ దగ్గరికి వచ్చేసింది, దేవుని రాకడ దగ్గరికి వచ్చిందన్నమాట తెలుసు, కానీ ఎప్పుడు వస్తాడనేది మర్మం కదా. దొంగ ఎలాగో వస్తాడో నీకు తెలియదు, అలాగే దేవుని యొక్క రాకడ కూడా నీకు తెలియదు అని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి కేవలం యుద్ధాలు వచ్చినంత మాత్రాన ఈ యొక్క లోకమంతా అంతమైపోతుంది అనడానికి ఏమీ కూడా లేదు. ఎవరో అంటాడు రష్యా బాంబు వేసిందంటే మొత్తం విస్ఫోటనం అయిపోతుంది, ఇంకా ఏమి కూడా ప్రపంచము ఉండదని. లేదా ఇజ్రాయిల్ బాంబు వేస్తే అది కూడా మొత్తం విస్ఫోటనం అయిపోతుంది, అణుబాంబులు వేస్తే ఇంకేమీ లేదు, అంతమే అనేటటువంటి మాట చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నటువంటి మాట, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇటువంటి ఏదైనా మీరు ఇంటే మీరు కలవలు పడకండి, ఎందుకంటే జరుగుతాయి కానీ అంతం అప్పుడే రాదు. ఎందుకు రాదంటే అంతం అప్పుడే అందరూ క్షమించబడాలి, రక్షించబడాలి. ఇంకా చాలా మందికి సువార్త ప్రకటన చేయబడాలి, చాలా మందిలో మారు మనసు అనేది రావాలి. ఇంకా ఏం జరుగుతాయి, జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు పరుగులు వచ్చును, ఇవే వేదనలకు ప్రారంభము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటే భయం ఎందుకు లేదంటే కరువు లేదు కాబట్టి. ఇప్పుడు కరువు ఎవరికి లేదు, ఖాళీ పడుకులు ఎక్కడ కనపడలేదు. కాబట్టి పిల్లల ఎందుకంటే గతించినటువంటి కాలాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, పిల్లలకు భోజనం పెడితే తల్లిదండ్రులకు అన్నం లేదు ఒకప్పుడు. ఏమండి, బిడ్డల మీద ప్రేమను చంపుకోలేక తల్లిదండ్రులు లేదనుకుంటే తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు ఏం చేసేవారంటే వాళ్ళు కడుపు కాల్చుకుని బిడ్డలకు అన్నము పెట్టేవారు. కాబట్టి అప్పుడు ప్రియులారా, మన ఆకలిసినప్పుడల్లా కూడా భగవంతుని దేవుడు తలుచుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడైతే అటువంటి పరుగులు ఏవి కూడా లేవు ప్రియులారా. ఎందుకు లేవంటే అన్ని కూడా కాళ్ళ దగ్గరకి వస్తా ఉన్నాయి, అన్ని కాళ్ళ దగ్గరకు వస్తా ఉన్నాయి. లేదనుకుంటే ప్రియులారా, ఆ పండించుకుంటే పండించుకుంటారు, కొనుక్కుంటే కొనుక్కుంటారు, లేదంటే ప్రభుత్వ సహకారాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. కానీ దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, ఒక భయంకరమైనటువంటి రోజులు అంటే ఒకటి రాబోతా ఉన్నాయి. నీకు ఎన్ని సౌఖ్యాలు ఉన్నా, ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటే భయం లేనటువంటి జనాంగము ఒకనొక దినాల ప్రియులారా కలవరపడేటటువంటి రోజు అనేది ఒకటి వస్తా ఉంది. అయితే కలవరపడొద్దు అంటున్నాడు. కీర్తన గారు చెప్తున్న మాట చూద్దాం. కీర్తన గ్రంథము 27వ కీర్తన మొదటి రోజు నుంచి మనం చదివినప్పుడు, యెహోవా నాకు వెలుగును రక్షణీయుడై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును. కాబట్టి ఎవరికైతే దేవుని మీద పూర్తిగా ఆనుకుని ఉన్నామో ప్రియులారా, అటువంటి మనము ఎవరికి భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే సారేపతి విధవరాలు దేవుని యొక్క మాట అనగా ప్రవక్త యొక్క మాట ఎప్పుడైతే విన్నదో ప్రియులారా, ఆ రాజ్యమంతా కరువు వచ్చినా కూడా, ఆ దేశమంతా కరువు వచ్చినా కూడా ఆ విధవరాలు ఇంట్లో మాత్రం సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. ఎందుకు? ఆయనే నాకు రక్షణై ఉన్నాడని దేవుని యొక్క మాట విన్నటువంటి స్త్రీగా ఆమె ఉన్నది. కాబట్టి నా శరీర మాంసం తింటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తుట్టిల్లి కూలిరి, నాతో యుద్ధం చేయటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎంత బలమైనటువంటి వ్యక్తులు వచ్చినప్పటికీ కూడా అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎంత దండు నా మీదకి వచ్చినా కూడా నా హృదయంలో భయం లేదంటున్నాడండి. ఎందుకు లేదంటే ప్రియులారా, పై మాట యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. కాబట్టి అలాగే మన యొక్క జీవితాల్లో, నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల విషయంలో ప్రియులారా, మన దేవుని యొక్క వెలుగులో నడుస్తూ దేవుని యొక్క రక్షణ మన పాత్రమై ఉంటే, ఈ లోకంలో సాతాను పెట్టేటటువంటి ఎటువంటి యుద్ధానికి కూడా మనం భయపడవలసిన అవసరము లేదు ప్రియులారా. మానవుని యొక్క జీవితం అంతా కూడా పుట్టిన నాటి నుంచి చనిపోయే వరకు కూడా అన్ని యుద్ధాలే, అన్ని కూడా
యుద్ధాన్ని ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే మనం ముందుకి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. కానీ ఎంతమంది అంటే ఒకవేళ అపవాది ఎన్ని రకాలుగా నీ మీద శోధించినా కూడా భయపడదు, నా హృదయం భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును అనేటటువంటి ఆ యొక్క మాట ప్రియులారా మరి అక్కడ ఆ యొక్క భక్తులు చెప్తున్నాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానికి నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో. ఎంత మంచి వరం అడిగాడు, ఎంత మంచి వరం అడిగాడు ప్రియులారా. కాబట్టి అటువంటి మంచి వరాలు మనం కూడా అడిగే వారముగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రసన్నత చూడటానికి, నిత్యము కూడా ఆయన ఆలయంలో ధ్యానించడానికి, జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నివసించాలనేటటువంటి కోరిక మాత్రమే ఆయనకి ఉన్నదంటండి. కాబట్టి ప్రియులైతే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇటువంటి వరం మీరు కూడా అడగండి, ఇటువంటి వరం మీరు కూడా అడగండి. అడిగితే ప్రియులారా దేవుని కొరకు మనం ఎక్కువగా నిలబడగలం. ఎందుకంటే ప్రియులారా ఇక్కడ చెప్పినటువంటి మాట ధ్యానించడానికి, దేవుని యొక్క ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని యొక్క ప్రసన్నతను చూడడానికి సమయం ఇవ్వని దేవుడిని అడగండి ప్రియులారా. సమయం ఇవ్వని దేవుడిని అడగండి. దేవుని యొక్క కార్యాల్లో పాలు పంపులు పంచుకోవడానికి సమయం ఇవ్వని దేవుడిని అడగండి. లేదనుకుంటే ఒక మంచి వరం అడగండి. ఏ క్యాంప్కి కూడా నేను మిస్ అవ్వకుండా వెళ్ళాలని ప్రార్థన చేయండి. దేవుని దగ్గర జరిగేటటువంటి ప్రతి సువార్త క్యాంపులోనూ కూడా నేను ఉండాలి, నా కుటుంబము ఉండాలని వరం ఎవరైనా అడిగేదా? ఒకవేళ దేవుడే ఏ కాలంలో వచ్చింది వరం ఏమని అడిగితే ఏం చెప్తారు? అమ్మ ఏం చెప్తారు? మానవ మాత్రం అయితే ఏ వరం అడుగుతారు? లోక సంబంధమైన వరాలు మాత్రమే మనము అడుగుతాం, లోక సంబంధం అవసరతలు మాత్రమే మనము అడుగుతాం. కానీ ప్రియులారా ఈయనేం అడుగుతున్నాడంటే నిత్యము కూడా దేవుని యొక్క మందిరంలో ఉండాలి. ఎందుకంటే ఎందుకు భయపడ్డంటే ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి ఆపదలు వచ్చినా, ఎటువంటి విపత్తులు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఇన్ని యుద్ధాలు జరుగుతూ ఉన్న ప్రియులారా ఒక్క ప్రాణ నష్టం కూడా మన సంఘంలో కానీ మన ప్రాంతంలో కానీ జరగలేదంటే దేవుని కృప కాదండి ఇది. అమ్మ దేవుని కృప కాదా? ఎందుకంటే అటువంటి ఆపత్కాలం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన పర్ణశాలను దాస్తున్నాడు. ఎవరు దాస్తారంటే ఎవరైతే ఆయన వెలుగులో నడుస్తున్నారో, ఎవరైతే రక్షణ కొరకు ఆ యొక్క కనిపెట్టుకుని ఉన్నారో వారందరి కొరకు దేవుడు ఏం చేశారో ఆ విధంగా దాచేటటువంటి వాడిగా ఉన్నాడు. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించు. ఎందుకంటే ఇది చాలా బాధపడమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ కూడా ఉన్నాయి. యుద్ధం ఆగింది మంచిదే ప్రియులారా. ఒక చిన్న సంఘంగా మనం కావచ్చు, మన కుటుంబాలు కావచ్చు, మనకులాగే ఎంతో మంది ప్రార్థనలు చేశారు, ఎంతో మంది ప్రార్థనలు చేశారు. కొంతమంది అయితే రాజ్యాల మీద తిరుగుబాట్లే చేశారు. యుద్ధాలు ఆపంటారైనా మీరు కొట్టుకు చేస్తున్నారు, పేద ప్రజల మీద తిండి లేకుండా అయిపోతున్నామని చెప్పేసి యుద్ధాలు ఆపమని అధ్యక్షుల దగ్గరే వాళ్ళు వెళ్ళి తిరుగుబాట్లు చేసినటువంటి పరిస్థితుల్లో యుద్ధం అయితే ఆగింది. మళ్ళీ యుద్ధాలు రాకూడదని మనం ప్రార్థన చేయాలి ప్రియులారు. ఎందుకంటే యుద్ధాలు వచ్చి ఇండియన్స్ అందరూ ఇంటికి వచ్చేస్తే మళ్ళీ కరువు దినాలు వచ్చేస్తాయండి. మళ్ళీ కరువు దినాలు వచ్చేస్తాయి ప్రియులారా. ఒక పొలం ఉన్నట్టు 20 మంది పని చేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి లేదు కదా, ట్రాక్టర్తో 10 నిమిషాల్లో చేసేస్తుంది. లేదనుకుంటున్నా అవన్నీ కూడా చెరువులు తవ్వేస్తే ఒక 20 మంది చేసి ఏదో కుటుంబం అక్కడ కాపులా ఉండి నడిచిపోతున్నారు. మిగతా వాళ్ళందరి పనులు చాలా కష్టతరము అయిపోతాయి. కాబట్టి ప్రియులారా యుద్ధం కూడా నాకేం పని, నేను ఎందుకు ప్రార్థన చేయాలని అనుకోకుండా మన మనలో పదే చెప్తున్న మాట ఏంటంటే ఎక్కువగా మరి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే యుద్ధం జరిగితే నష్టపోయేది మనకు మధ్య తరగతి కుటుంబాలు నష్టపోతూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా ఆ యొక్క సామెతల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆకస్మికంగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. ఎక్కువగా నీకు ఆహారం నీ కాలు చిక్కబడుతున్నట్టు ఆయన నిన్ను కాపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకస్మికమైనటువంటి భయం అంటే ఏంటండి? ఈ మధ్యకాలంలో చూసాం కదా విమాన ప్రమాదం, చూసామా లేదండి? అది ఎంత సడన్ గా వచ్చింది ఆ ప్రమాదం అనేది. ఆ యొక్క ప్రమాదాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా ఎవరైనా అనుకున్నారా? ఆ లంచ్ టైంలో వచ్చినటువంటి స్టూడెంట్స్ అంటే అందరూ మంచి యూత్ కదా, చక్కగా ఏదో సరదాగా మాట్లాడుకుంటా చక్కగా అందరూ కూర్చొని భోజనం చేస్తుంటే భయంకరమైనటువంటి శబ్దము వినిపించినప్పుడు ప్రియులారా వాళ్ళందరూ కూడా తప్పించుకునేటటువంటి పరిస్థితి కూడా పాపం వారికి లేకపోయింది కదా, లేకపోయింది. కానీ దేవుడు అంటున్నాడు ఆయన మనకు వెలుగుగా ఉంటే
ఆయన మనకు రక్షణదుర్గంగా ఉంటే ఎటువంటి భయం వచ్చినా కూడా నువ్వు భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఎంత ధైర్యాన్ని చెప్తున్నాడండి దేవుడు ప్రియులారా. ఆ యొక్క సీఎం జ్ఞాపకం చూస్తే సుమారుగా ఎంతమంది ఉంటామంటే మొత్తం దగ్గర 40 మంది ఉంటాం. ఇప్పుడు ఇండియాలో కొంచెం మంది ఉన్నారు, లేదనుకుంటే ప్రియులారా ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తే అంటే కొంచెం మంది గ్రూప్ లో ఉంటారు, కొంచెం మంది గ్రూప్ లో ఉండరు. ఉండకపోయినా వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాను నేను. వాళ్ళ గ్రూప్ లో లేకపోయినా కూడా వాళ్ళందరి పేర్లు ఆ యొక్క లిస్ట్ లో ఉంటే వాళ్ళందరి వరకు కూడా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఎక్కడున్నా కూడా ప్రియులారా వీరికి క్షేమ స్థితిని ఎక్కడ కలుగు చేయగలరంటే దేవుడు మాత్రమే కలుగు చేయగలరు. మనం ప్రార్థన మాత్రమే చేయాలండి. మనం ఏం చేయగలమా? ప్రార్థన మాత్రమే చేస్తే దేవుని యొక్క కాపుగా ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడు అనుగ్రహించేటటువంటి వాడిగా ఉంటాడు. ఇంకొక మాట చూద్దాం. ఎక్కడ మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము 8వ వచనం చదవండి. జనం మీదకి జనము లేచును, భూకంపములు కలుగును, ఇవి వేదనకు ప్రారంభము, మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మరి ఎటువంటి పరిస్థితుల్లో మనల్ని గూర్చి మనమే జాగ్రత్త పడాలంటండి. అంటే మనం రక్షించుకోవడానికి ఒకటి, రెండోది ప్రియులారా మనకు ఆత్మను కూడా రక్షించుకోవడానికి ఏం చేయాలంటే మనకు మనమే జాగ్రత్త పడేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అప్పుడు నీకు జాగ్రత్త చెప్పడానికి ఎవడు రాడు, ఎవరి కంగారులో వాడు ఉంటాడు, ఎవరి పరుగులు వాడు పెట్టేటటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా ఇర్మియా గ్రంథంలో ఇంకా మంచి మాట చెప్తాడు. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతాను, మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఏ విధంగా జాగ్రత్త పడాలో దేవుడు చెప్తున్నాడు. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మరి తిరిగి వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి రావాలంటే మళ్ళా తిరిగి దేవుని దగ్గరకే. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవముతో ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు, ఆయన యందే అతిశయపడుదురు. ఈ యొక్క మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి. కాబట్టి ఆయన చెప్తున్న మాటలు ఇటు అటు తినకుండా నీ హేయికలన్నీ విడిచిపెట్టి మళ్ళా నువ్వు దేవుని దగ్గరికి నువ్వు రావాలి ప్రియులారా. నువ్వు నీవే జాగ్రత్త చేసుకోవడం అంటే నువ్వు ఎక్కడ తప్పిపోయావో అది నువ్వు జ్ఞాపకం చేసుకుని మళ్ళా ప్రియులారా నువ్వు మళ్ళా తిరిగి మళ్ళీ నువ్వు అక్కడికే రావాలి. ఏ తండ్రి ఎంత నుండి తప్పిపోయి కుమారుడు వెళ్ళిపోయాడో మళ్ళా జీవితం అంతా నాశనం అయిపోయిన తర్వాత మళ్ళా తిరిగి ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ ఆ తండ్రి దగ్గరికి వచ్చి ఆ తండ్రినే ప్రాధేయపడ్డాడు. ప్రాధేయపడే పరిస్థితి తండ్రి ఇవ్వలేదు. ఆయన ఇంకా రాకుండా దూరం నుంచి చూసే వెళ్ళి తండ్రి ఏం చేశాడు? మెడ మీద పడి ముందు పెట్టుకున్నాడు, ఏడ్చాడు, ముందు పెట్టుకున్నాడు, తీసుకొచ్చాడు. ఒకవేళ అలా తీసుకురాకపోయినా కూడా ఏం చేయాలంట? ఆ తండ్రిని ప్రతిమాలు వేడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కానీ సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా కూడా ప్రమాణం చేసి జనములు ఆయన తమకు ఆశీర్వాదము కలుగునని అనుకుంటున్నారండి. ఆశీర్వాదం ఊరికి వచ్చేస్తాయండి. మా ఆశీర్వాదాలు ఊరికి వస్తాయి. లోకంలో ఏదైనా మీకు ఫ్రీగా వస్తుందా? ఏది రాదండి. ఉచితంగా ఏది కూడా కాదు. ప్రతి దాని కొరకు ఏదో కష్టపడాలి. ప్రతి దాని కొరకు ఎంతో కొంత మనము శ్రమ పడవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా అదే రీతిగా ఆత్మీయ జీవితం కొరకు కూడా చాలా శ్రమ పడవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోవడం అంటే అంత ఆషామాషి విషయం ఏమి కూడా కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క పాపం పరిహరించడానికి ఎన్నైతే బాధలు అనుభవించాడో అన్ని బాధలు దేవుని కొరకు మనము అనుభవించవలసినటువంటి వారమై ఉన్నామంతే. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే నిందలు భరించాలి. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే ప్రియులారా హింసలు భరించాలి. లేదనుకుంటే ప్రియులారా కొరడా దెబ్బలు భరించాలి, ఆకలి దెబ్బలు భరించాలి. పౌలు చెప్తాడు నీ మాటలన్నీ. కాబట్టి అంత ఈజీగా ఆశీర్వాదం అనేటటువంటిది రాదు. కానీ కలుగును అనుకుందరు, ఆయన యందే వాళ్ళు అతిశయపడుదురు. యోధా వారికి యెరూషలేము నివాసులకు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, ముళ్ళ పొలంలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును చెప్పినటువంటి మాట అది.
మిమ్మల్ని మీరు జాగ్రత్త పడండి అంటే అర్థం ఏంటండి? అమ్మా మూల పదంలో వేసినటువంటి విత్తనాలు అసలు ఏమైనాయి? అవి కూడా వేస్టే కదా. విత్తనాల ఉత్పాదన చెప్పినప్పుడు మూల పదంలో వేసిన విత్తనం అది కొంత మొలిచింది, అది ఇంకా మొలకుందంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనవసర మొక్కలన్నీ కూడా ఎదిగిపోయేసరికి ఏమైపోయిందంటే అసలైన మొక్క ఎదగకుండా అయిపోయింది. తోటలో మామిడి వేసాం, చాలా విలువైన అప్పుడు వేసినవి చాలా బలంగా ఉంటాయి, కానీ చిన్న తేగొచ్చి అది చెట్టు ఎదగకుండా మొత్తం అదంతా అల్లేస్తుందండి, మొత్తం అల్లేస్తుంది. కాబట్టి అటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ కలుపు మొక్కలన్నింటిలో కూడా ముందు ఏది పారేసుకోవాలి. ఉన్న పదంలో మీకు విత్తనాలంటే నీ ఆత్మీయ జీవితాన్ని పట్టుకెళ్ళి ఆ కలుపు మొక్కల మధ్యన పెట్టకు. నీ ఆత్మీయ జీవితాన్ని ఆ కలుపు మొక్కలు పాడు చేసేస్తాయి. నేను ఎదగకుండా చేసేస్తాయి, నేను ఎదగకుండా చేసేస్తాయి. ఒక మంచి మొక్క వేసిన కూడా ఎంత కష్టపడాలి దాన్ని పెంచడానికి, చాలా కష్టపడాలి. మన వేస్ట్ అంతా ఎవరు పెంచుతున్నాడు దాన్ని? ఎవరైనా పరిగెత్తులు పెంచుతున్నారా? పెంచట్లేదు. ప్రభుత్వం పాపం శ్రీగారు అంతమంది పనులు పెట్టి ఎన్నిసార్లు నరికిందా? ఈ కాలం ఇక్కడ మొదలుగా చివరికి వెళ్ళేసరికి మళ్ళీ ఉంచిపోతాం. ఎవడు బాధ్యత తీసుకున్నాడు దానికి? ఎవడైనా బాధ్యత తీసుకున్నాడా? ఎవడో తీసుకోలేదు. అదే 4 గోంగూర మొక్కలు, తోటకూర మొక్కలు ఇంకా వాటిని పెంచాలంటే ఎన్ని బాధలు పడాలి. మరకాపోవాలి, కృష్ణారావు గారి దగ్గర కట్టాలి, మళ్ళీ వాటికి ఏమో గళ్ళు కట్టాలి. ఇది కట్టి అన్ని పండిన తర్వాత పిల్లలు కాపాడాలి. ఒక జాగ్రత్త తినట్లేదు, ఒక పబ్బాసిగా తినట్లేదు మామూలుగా. కాబట్టి ఇటువంటి యొక్క పరిస్థితులన్నీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ చల్లక మీ బీడు భూములను అసలు నీ హృదయమే బీడు భూమి అయిపోయింది. నీ యొక్క జీవితంలోనే ఆత్మీయమైనటువంటి విత్తనాలు అనేటువంటివి లేవు. అసలు నీ హృదయమే బండబారిపోయింది, నీ కుటుంబమే బండబారిపోయింది. కాబట్టి ముందుగా నీ యొక్క బీడు భూమిగా నీ హృదయాన్ని నువ్వు దున్నుకో. నీ హృదయాన్ని నువ్వు దున్నుకో. ప్రియుగా అది మెత్తగానే ఉండాలి అనుకుంటాం, కానీ అది మెత్తగా ఇంకా లేదు. ఎందుకంటే నా చేతిలోకి వెళ్ళి పాలు వేయండి, నా చేతిలోకి వెళ్ళి పాలు వేస్తే కనీసం అంటే చీలమండ వరకైనా దిగుతుంది కదా, దిగుతుంది. మరి మళ్ళీ ట్రాక్టర్ ఎందుకు దమ్ము చేస్తున్నారు? ఇంకా అలా నాటేయచ్చు కదా. కాబట్టి ప్రియులారు ఇంకా దాన్ని మనం శుభ్రం చేయవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారు. అప్పుడు మాత్రమే ఫలించేటటువంటి చెట్లు అనేవి మొలుస్తాయి. కాబట్టి నిన్ను నువ్వే జాగ్రత్త పడంటే దాని అర్థం ఏంటంటే మార్కు సువార్త చెప్పినటువంటి మాట, మీకు మీరే జాగ్రత్త పడండి అన్నాడంటే ముందు మీ హృదయం అనేటటువంటి బీడు భూముల్ని దాన్ని చక్కగా మీరు చదును చేసి అందులో ఉన్నటువంటి కలుపులు కానీ, చెత్తలు కానీ, రాళ్ళు కానీ, రప్పలు కానీ ఇటువంటివన్నింటినీ కూడా మీరు ఏది అవతల పాడేయమని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అప్పుడు మాత్రమే ప్రియులారా నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైన విత్తనాలని హృదయంలో దేవుడు ఫలింపజేస్తాడు. అవిధేయులైన మానుకొని 4వ వచనం ఎక్కడ? ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. అవిధేయులైన మానుకొని మీ దుష్టక్రియను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకున్నట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడండి. అక్కడ అవిధేయులను మారేయండి. అవిధేయత ఉండకూడదు ప్రియులారా. దేవుడు అంటే ఏం కావాలి? విధేయత కావాలి. దేవుని పని అంటే ఏం కావాలండి? విధేయత కావాలండి. కాబట్టి ఎందుకంటే శ్రమలలో దేవుడు ఏం నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడు. ఆయన శిష్యులు కూడా అదే నేర్చుకున్నారు. శ్రమలు వస్తే దేవుడు బయటికి వెళ్ళిపోకూడదండి. శ్రమలు వస్తే దేవుడి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. కాబట్టి ఏదైతే దెయ్యం పట్టుకోవాలనుకోండి, 2 రోజులు వేధించిన 3వ రోజు కూడా వెళ్ళట్లేదు. అప్పుడు కూడా దేవుని దగ్గరే ఉండాలి, కానీ మంత్రాల దగ్గరికి వెళ్ళకూడదు. కాబట్టి ఎందుకంటే అక్కడికి వెళ్తే నువ్వు అవిధేయుడు అయిపోతావు. కాబట్టి చెప్తున్న మాట అవిధేయులైనట మానుకోండి. కాబట్టి ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి మీరు విందులు కానీ అంతం అప్పుడే రాదు. అంతం అప్పుడే రాదని చెప్పేసి 9వ వచనంలోకి వచ్చి ఏమన్నాడంటే మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఇప్పుడు ఇదే ఏం చేయాలి? ముందు మన యొక్క వేడు పువ్వులు అంటే మన హృదయాల్లో మనము దున్నుకోవాలి. అవిధేయతను విడిచిపెట్టాలి. దుష్టక్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టి యెహోవాకు ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఎప్పుడైతే దేవునికి లోబడి ఉన్నావు ప్రియులారా, ప్రపంచ దేశాలన్నీ నాశనం అయిపోయినా, ఒకవేళ ప్రియులారా పొరపాటున ఏదైనా ఒక ర్యాకెట్ వచ్చి చంద్రపల్లిలో పడినా నువ్వు భయపడవలసిన అవసరము లేదంటే. చంద్రపల్లి ఎందుకు వస్తుందని నేను అనుకుంటున్నాను.
ఎందుకు వస్తుందో చూద్దాం. అనియుద్ధం అంటే అదే కదా మరి. అనియుద్ధం అంటే అదే. అది ఎక్కడో ఢిల్లీలో వేసినా కూడా మొత్తం అంతా కూడా నాశనం అయిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రియులారా, అటువంటిది ఏది జరిగినా కూడా నీవు భయపడవలసిన అవసరం ఏమాత్రమో కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి రండి. అక్కడ మార్కు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం చదవండి. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. ఇంకా అంతా చాలండి. ఇంకా మనం ఆలోచన చేసుకుంటా ఉన్నప్పుడు ప్రియులారా, ఇంకా ఎందుకు అంతం రాదంటే సకల జనులకు ఏం జరగాలంట? సువార్త ప్రకటించబడాలంట. సకల జనులకు, సమస్తమైనటువంటి వారందరికీ కూడా ఏం ప్రకటించబడాలంటే దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడాలి ప్రియులారా. అది ప్రకటించబడిన తరువాత వాడు విన్నాడా, ఆచరించాడా లేదా అనేటటువంటిది తర్వాత విషయం. నమ్మిన వారికి రక్షణ, నమ్మకపోతే వాడికి శిక్షకు పాత్రుడు అవుతాడు వాడు. అది వాడు కూడా చెప్పాలా లేదా అనేటటువంటిది మాత్రమే మనం చేయవలసినటువంటి పని ప్రియులారా. అందుకే ఈ యొక్క జీసస్ గాస్పెల్ పరిచయం అంటే ఎందుకంత బలంగా కొనసాగుతుంది, ఎందుకంత కష్టపడుతున్నాం, ఎందుకు దీనికోసం ఎంత ప్రయాసపడుతున్నాం అనేటటువంటిది ఆలోచన చేస్తే ప్రియులారా, ప్రతిసారి కూడా మనం ఆలోచన చేస్తే నువ్వు ఎంతగా సువార్త ప్రకటిస్తావు, నీకు లాంటి టీములు ఎంతమంది సువార్తలు ప్రకటిస్తారు, వీళ్ళందరూ కూడా సువార్త ప్రకటించేసిన తర్వాత ఈ లోకంలో ప్రతి మనిషికి, ప్రతి భాష ఉన్న వాడికి, ప్రతి జాతికి కూడా ఈ విషయం తెలిసిన తర్వాత అప్పుడు మాత్రమే అంతం అనేది వస్తారు ప్రియులారా. అప్పుడు మాత్రమే అంతం అనేది వస్తారు. విలియం కేరీ గారి గురించి ఎంతమందికి తెలుసు? అమ్మ విలియం కేరీ గారి గురించి కొంచెం మందికి తెలుసు కదా. కాబట్టి తెలుసుకోవాలంటే మరి వాళ్ళు కూడా చేసినటువంటి, ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు విదేశాల నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు అనేకమైనటువంటి భాషల్లో దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు ముద్రించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చారు, ఆయన పంజాబీ నేర్చుకున్నాడు, మరాఠీ నేర్చుకున్నాడు, సంస్కృతం నేర్చుకున్నాడు ఆయన ఇక్కడికి వచ్చి. కాబట్టి ఇన్ని భాషలు నేర్చుకుని ఈ యొక్క తెలుగు ఈ యొక్క ముద్రణ అనేటటువంటిది కూడా ఆయనే కనిపెట్టినటువంటి వాడు ఉన్నాడు. ఎప్పటికీ బైబిల్ ఇష్టం లేని వాడు ఏమంటున్నాడంటే వాళ్ళందరూ వచ్చి ఏదో భారతదేశం దూసుకుపోయారండి. వాళ్ళు దూసుకుపోయారు, ఏదో కబుర్లు చెప్తారు. కానీ ప్రియులారా, ఈ రోజు ఏ రకమైనటువంటి సౌకర్యం, టెక్నాలజీ పొందుకున్నా అలా దేవుని బిడ్డలు పెట్టినటువంటి భిక్ష, ఆ దేవుని బిడ్డలు పెట్టినటువంటి ఆ భిక్ష ప్రియులారా. కాబట్టి దాని గురించి మనం అందుకే 3వ తారీఖు రాత్రి ఇక్కడ మీటింగ్, అందుకే ఈ యొక్క మిషనరీస్ గురించి మాట్లాడుకోవడం తప్పనిసరిగా ఖాళీ చేసుకుని అందరూ రండి. వస్తే ప్రియులారా, అసలు క్రైస్తవులు భారతదేశంలో ఏం చేశాడో తెలుస్తుంది, లేక మిషనరీస్ ఏం చేశారో తెలుస్తుంది. మీ మాస్టర్ గారు ఎందుకు జీసస్ గాస్పెల్ టీం పరిచయం మొదలు పెట్టాం, ఎందుకు సువార్త చేస్తున్నాం అనేటటువంటిది తెలుస్తుంది ప్రియులారా. ఎందుకంటే అందరికీ కూడా మనకి ఏం చేయాలి? ఆ యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలి. ప్రకటించిన తర్వాతే అంతం అనేది వస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క విషయాల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూస్తే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుకున్న వాటినన్నిటిని గ్రహింపవలనని వారికి బోధించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరెళ్తారు పిల్లలు మరి బోధించడానికి? అమ్మా ఎవరు వెళ్తారు? ఎంతమంది వెళ్తారు? ప్రాణాలు తెగించి ఎంతమంది వెళ్తారు? అంత దూరం ఎవరు వెళ్ళేటటువంటి వాళ్ళు లేరు. చాలా తక్కువ మంది వెళ్తున్నాం. కాబట్టి చాలా తక్కువ టీములు వెళ్తున్నాయి. వెళ్ళినా కూడా అంత లోపలికి వెళ్ళినటువంటి వారు కూడా లేరు. అంత లోపలికి వెళ్ళి దేవుని యొక్క రాజస్వామి ప్రకటించేవారు లేరు. అంటే ఉన్నారు కానీ అక్కడ ఎవరో ఒకరు ఉంటున్నారు. వారి మాట ఎవరు వింటండి, అక్కడ వారి మాట ఎవరు వింటారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళతో పాటుగా పనిచేసుకుని బతుకుతున్నారు కాబట్టి. కానీ వాళ్ళకి సపోర్ట్ గా మనమే ఏం చేయాలంటే అక్కడ దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటన చేసి రావాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే యుద్ధం గురించి, యుద్ధ సమాచారం గురించి విని మీరు అనుకుంటున్నారు అప్పుడే అర్థం వచ్చేసిందని. ఇంకేముందరా బాబు, అమెరికాలోకి బాబు అయితే మొత్తం ప్లాస్టిక్ ఏమీ లేదు అనుకుంటున్నాం. అంత అలాగే ఏమీ ఉండదు. ఇన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు బతికిస్తున్నాడంటే ఇంకా నీ కుటుంబంలో ఎవరో
మారుమనసు పొందాలి. ఇంకా నీ కుటుంబంలో ఎవరో దేవుని భయంకి లోబడి లేరు, ఇంకా నీ కుటుంబంలో సరైనటువంటి ప్రార్థనా జీవితము లేదు. కాబట్టి ఈ క్రైస్తవ కుటుంబాలు కూడా పరిపూర్ణంగా దేవుళ్ళకి రావాలనే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా మీరు చెప్పి రండి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి రెఫరెన్స్. ఇది రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు చూడండి. కాగా క్రీస్తు యేసుని బట్టి దేవుని విషయమైన సంగతులు నాకు అతిశయ కారణము కలదు. కాబట్టి మనం కూడా దేవుని బట్టి అతిశయించాలండి. దేవుని కార్యాలను బట్టి మనము ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహాకార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని కూర్చియే గాని మరి దేనిని కూర్చియో మాటలాడ తెగింపను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో నీకు ఆరోగ్యాన్ని గురించి కానీ, నీ జీవితంలో నువ్వు సంపాదించుకున్న ధనాన్ని బట్టి కానీ, నీకున్నటువంటి భూములను బట్టి కానీ, నీకున్నటువంటి వాహనాలను బట్టి కానీ, ధరించినటువంటి బంగారాన్ని బట్టి కానీ అతిశయించకూడదండి. కాబట్టి మనం ఏదైనా మాట్లాడాలంటే ఎంతవరకు దేవుని కొరకు ఏం చేస్తాం, మన జాగ్రత్త పెడుతున్నారా? ఎంతవరకు దేవుని కొరకు ఏం చేస్తాం? అన్యులు కొంతమంది అయినా దేవునికి విధేయులన్నట్లుగా ఏమైనా సువార్త చెప్పావా? అసలు నువ్వు విధేయుని కలిగిన వాడు ఉన్నావా? ఇది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. అసలు నీ విధేయత ఎంతవరకు చూపించావు దేవునికి? నీ యొక్క విధేయత కలిగినటువంటి విధానాన్ని ఎంతవరకు చూపించగలిగావు? కాబట్టి వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహాకార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను. కాబట్టి ఎలాగైతే దేవుడు ఆయన ద్వారా ఏదైతే గొప్ప కార్యాలు చేయించాడో వాటిని బట్టి మాత్రమే పౌలు గారు ఏం చేస్తారంటే అతిశయించేవాడిగా ఉన్నారట ప్రియులారా. కాబట్టి నేను కూడా చెప్పేటటువంటి ఒక విషయం ఏంటంటే ప్రియులారా, చాలాసార్లు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ కారులో ప్రయాణం చేసినటువంటి సంతోషం కంటే ఆ టాటా మ్యాజిక్ వెళ్ళినటువంటి సంతోషం చాలా ఉంటుంది. చాలాసార్లు పాస్టర్ గారికి చెప్తాను, మన గాలికి ఏదో సందర్భంలో వెళ్తా ఉంటే అసలు ఆ కారులో ఏసీ కూడా సరిపోవట్లేదు, పనిచేస్తున్నా సరిపోవట్లేదు లోపల. అంత భయంకరంగా ఉండి అద్దాలకు మళ్ళీ ఈ క్లాత్లు అడ్డు పెట్టుకుని అలాగే వెళ్తా ఉన్నాం. అప్పుడు కూడా నేను గుర్తు చేస్తాను, ఇప్పుడు ఈ ఏసీ కారులోనే వెళ్ళలేకపోతున్నాం కదా, ఈ టాటా మ్యాజిక్లో అంత కొండలోకి మేము వెళ్ళగలిగిపోతున్నాం. అప్పుడేమీ బాధ అనిపించదు. అట్టలో గ్రూప్కి వెళ్ళాలంటే బండి వెళ్తాను, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే బండి కావాలి, పౌరు గారి ఇంటికి వెళ్ళాలంటే బండి కావాలి, 4 అడుగులు వేయలేను. ఇక్కడ నుంచి ఇక్కడికి నడిస్తే కాలు బాధలు వస్తాయి. కొండల మీద ఎలా నడిచేస్తున్నాం? కాబట్టి పౌరు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీలో చాలా మంది వీళ్ళందరూ కూడా ఇక్కడ వివాహమైనటువంటి బిడ్డలు వాళ్ళ పిల్లలతో చక్కగా వచ్చారు. వీళ్ళందరూ కూడా యవనస్తులుగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క పనిని, దేవుని యొక్క పరిచర్యను చేసినటువంటి వారు. ఆ యొక్క కొండలో, రాళ్ళలో, రప్పల్లో వీళ్ళ యొక్క వాహనాలు పాడైపోయినప్పుడు, లేదనుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క స్వార్థ ప్రకటించినప్పుడు, ఆ పత్రిక పెళ్లి చేసుకుని అశోక్ కూడా ఒకసారి కారు నడుపుకొచ్చాడు కదా, ఆ అబ్బాయి కారు నడుపుతాడు, తర్వాత మన శేఖర్ వ్యాన్ నడుపుతాడు. వీళ్ళందరూ కూడా చాలా సహకారులుగా దేవుని యొక్క పరిచయంలో. కాబట్టి అదంతా కూడా బాగా నిలిచింది. ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు అతిశయించావంటే, ఇదిగో దేవుని కొరకు నేను ఒక కొండ ప్రాంతంలోకి వెళ్ళి ఒక తెలియనటువంటి ఒక వ్యక్తికి ఒక పత్రిక నేను ఇచ్చొచ్చాను. అక్కడ ఉన్నటువంటి దేవునికి విధేయుడు ఉన్నటువంటి వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేసి వచ్చాను. ఇంతకంటే గొప్పతనం ఈ లోపల ఎవరికి ఏమీ లేదు. అదే దాన్ని బట్టి మనము అతిశయించాలి. కాబట్టి 19వ వచనం, యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. పౌలు గారు గొప్పతనం అంతా ఇదే చెప్పుకుంటున్నాడు. ఏం చెప్పుకుంటాడంటే పౌలు గారు ఇదే చెప్పుకుంటున్నాడు. కానీ ఇంతకు ముందు నేను గత సైనాధికారిని, నా దగ్గర చాలా మంది ఉండేవారు, నేను గొడవకి వెళ్తే ఆ ఎదరెవడో నిలబడలేకపోయేవాడు, ఇలాంటి సాక్ష్యం చెప్తున్నాడండి. ఇక్కడ ఏమీ చెప్పట్లేదు. కాబట్టి ఎప్పుడు యెరూషలేము మొదలు చుట్టుపక్కల ప్రదేశాలు అన్నిటిగా సువార్త చెప్పేసాను అంటున్నాడు. ఇల్లు ప్రాంతం వరకు నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గురించిన సమాచారం ఎవ్వరికీ తెలియబడలేదు. వారు చూతులనియు వినని వారు
గ్రహీతులని రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడినై ఉండి అలాగూ ప్రకటించి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఎంతమందిని బలపరుస్తుంది? ఈ మాట ఎంతమందిని బలపరుస్తుందండి? కాబట్టి ఎవరికైతే దేవుని యొక్క సమాచారం తెలియలేదు, ఎవరైతే వినవాడు గ్రహించాడని అప్పుడు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు అనేటటువంటి పేరు తెలియని చోట్ల ప్రకటించాలని మిక్కిలి ఆశ గలవాడై ఉండి ప్రకటన చేసేటట్టు. ఈ మాట మిమ్మల్ని బలపరిస్తే ఇప్పటి 18 పేర్లు వచ్చేసి ఇప్పటికి లిస్టులో 18 పేర్లు వచ్చేసాం, కానీ 18 పేర్లు రాలేదు కదా. అంటే 18 మంది సిద్ధపడలేదు, ఇంకా స్వార్థకి వెళ్ళడానికి సంఘం నుంచి సిద్ధపడ్డారండి. సిద్ధపడలేకపోవడం కారణం ఏంటి? సిద్ధపడలేకపోవడం కారణం ఏంటి? కాబట్టి ప్రియులారా, ఒక కార్యక్రమం జరిగితే ఎలాగన్నా ఏమనుకోకండి. పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, లేదా పెళ్ళి కావచ్చు, ఏదైనా దుఃఖకరమైన కార్యక్రమం కావచ్చు. కాబట్టి అన్ని బడ్జెట్లో తాగుబోతుల బడ్జెట్ కూడా ఉంటుంది. అన్ని బడ్జెట్లో తాగుబోతుల బడ్జెట్ కూడా ఉంటుంది. మందుకి ఎంత అది లెక్కలేనంత ఖర్చు పెడతారు. అది లెక్కలేనంత ఖర్చు పెడతారు క్రైస్తవ కుటుంబాల్లో. ఇది తప్పు, ఇది తప్పు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క పరిచయానికి వెళ్ళేటటువంటి విషయంలో ప్రియులారా, దీనికి పూర్వకం చాలా ఖర్చు పెట్టవలసినటువంటి వారమై ఆ ఖర్చు అంతా మిగులుకుని ఖర్చు ఇచ్చారు. ఎంతో మంది తాగుబోతులు మార్చొచ్చు, చెప్పకపోలేదు చెప్పేసి వస్తాం. అంతే మాత్రం లేకపోతే లేదు ప్రియులారా. వెళ్ళినటువంటి స్థలంలోకి మళ్ళీ మమ్మల్ని ఆహ్వానిస్తున్నారంటే అక్కడ సేవకులు, దాని అర్థం ఏంటి? మనం చేసిన పరిచర్య వాళ్ళకి నచ్చింది కాబట్టి. కానీ ఇదే పరిచర్యలో బాబు ఎందుకు వచ్చారు అనవసరం అనుకుంటే ఎవరైనా మళ్ళీ పిలుస్తాడు మనల్ని? ఎవరు మళ్ళా రమ్మంటారు? పల్నాడు జిల్లా వాళ్ళు రమ్మంటున్నారు, ఆయన దానమయ్య గారు రమ్మంటున్నారు, ఇలా తర్వాత ఏమో ఈయన రమ్మంటున్నారు. ఎవరు మన కదా బాబురావు గారు రమ్మంటున్నారు. కానీ మేమైతే నెహెమ్యా గారి దగ్గరికే వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే అక్కడికే సరైన దారులు లేవు, అక్కడికే సరైన దారులు లేవు. చక్కగా నడుచుకుంటా వెళ్ళిపోతాం అన్నమాట, నడుచుకుంటా వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ మనం చూసినటువంటి మాట చూసి మనం ఆలోచన చేస్తే అటువంటి చోట సువార్తను ప్రకటించాలని పౌలు గారు ఎలాగ మిక్కిలి ఆశ గలవాడై ఉండి అలాగే ప్రకటన చేశాడట. కాబట్టి ప్రియులారా, ఈ రోజు మూలవాక్యమైన మార్కు సువార్త 13వ అధ్యాయము 7వ వచనం యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి భయపడకండి. 9వ వచనానికి వచ్చేసరికి మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి. 10వ వచనానికి వచ్చేసరికి అంతటా కూడా ఏం చేయాలి? సువార్త ప్రకటించబడాలి. కాబట్టి యుద్ధాలు ఆగిపోవాలన్నా, దేవుని రాకడ రావాలన్నా నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే ఎవరికి దేవుని వాక్యం తెలియదు వాళ్ళకి దేవుని వాక్యాన్ని మనము రావాలి. కాబట్టి నీ సువార్త ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో అప్పుడు గ్యారంటీగా చక్కగా కాలం పెట్టుకోవచ్చు, చెప్పవచ్చు. అందరికీ పేపర్లు ఇచ్చేసినప్పుడు అర్థమవచ్చు కదా, అందరికీ పేపర్లు ఇచ్చేసాం కాబట్టి అర్థము దగ్గరగా వస్తుందని మనము చెప్పవచ్చు. తిమోతికి రాసిన 2వ పత్రిక ముగింపులో వచ్చేసాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూస్తే, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అయితే పూర్ణంగా ప్రకటిస్తే అన్యజనులందరూ వినేలాగా దేవుడు ఏం చేసిన పక్కనే ఉండి బలపరిచాడు. ఎంతవరకు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామండి, ఎన్ని ప్రమాదాలు ఎదుర్కొన్నాం, ఎన్ని ఎదుర్కొన్నా కూడా దేవుడు ఏం చేశాడు? తప్పించిన వాడిగా ఉన్నారు. అదే రీతిగా ప్రియులారా, ఈ మాట బలపరచంగా నేను సింహము నోట నుండి తప్పింపబడితే ఇప్పుడు దేవుడు రాజు గారిని తప్పించలేదా? బాబురావు గారు దేవుడు తప్పించలేదా? వాళ్ళిద్దరూ ఒక బండి మీద వస్తున్నప్పుడు పులి కనపడింది కదా వాళ్ళకి. ఎంతసేపు అండి ఎత్తుకుపోవడానికి పులి అడవిలో, ఎంతసేపు ఎత్తుకుపోవడానికి? కాబట్టి ప్రియులారా, అటువంటి పరిస్థితి నుంచి దేవుడు తప్పించడా లేదు? పౌలు గారు చెప్పినటువంటి మాట ఏది కూడా నిరర్థకము కాదు ప్రియులారా. ఒకవేళ నిజంగా లాక్కెళ్ళిపోతాడు, ఎంతనే లాక్కెళ్ళిపోయింది అనుకోండి, మేము వెతకలేము కూడా, ఆ అరణ్యంలో వెతకలేము కూడా. కాబట్టి ప్రియులారా, ఇదంతా కూడా దేవుని యొక్క కృపను మనము నమ్మాలి. కాబట్టి ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యంలోకి చేరినట్టు నన్ను రక్షించును.
యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమె ప్రిస్కిలకును అక్కులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు చెప్పండి అంటాడు. ఎందుకంటే వీళ్ళ వీళ్ళు అటువంటి పరిచర్యలో వీళ్ళు ఏం చేశారు, చాలా సహకరించినటువంటి వారుగా ఉన్నారు, చాలా సహకరించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ అటువంటి సహకారం ఎక్కడ దొరకాలి, మనకి అరణ్య ప్రాంతాల్లో దొరకాలి. ఎప్పుడైనా అలాగే దొరికారు. అడ్రస్ లేకుండా వీళ్ళు ఎప్పుడైతే అడ్రస్ వెతుకుని వెళ్తున్నారు, కానీ పరిస్థితిని బట్టి ఆ రోజుల్లో మనకి ఏమైనా అడ్రస్ ఉందంటే అప్పుడు వచ్చినటువంటి పిల్లల్ని అడగండి, అప్పుడు వచ్చిన పిల్లల్ని అడగండి. ఇక్కడ ఉన్నారు కదా ఎస్సీ కావచ్చు, లేదనుకుంటే పండు కావచ్చు, ఇంకా ఉన్నటువంటి బిడ్డలు అడగండి. ఏం అడ్రస్ లేదు, వ్యాన్ చేసుకుని భోజనానికి వెళ్ళిపోయాం అంతే. మనం ఎక్కడ ఉండాలో వాళ్ళకి తెలియదు. వెతుక్కుంటే దేవుడు మంచి మంచి స్థలాలు దేవుడు మరి మనకి ఏర్పాటు చేశాడు. ఇది క్రైస్తవ జీవితంలో ప్రియులారా ఈ సువార్త చాలా ప్రాముఖ్యం. అందుకే వాక్యం ఏమంటుందంటే ఒకటి వెళ్ళాలి లేదా వెళ్ళే వాళ్ళని నేను పంపించాను. ఎవరో ప్రిస్కిల్లాగా గురించి కానీ లేదనుకుంటే ఆయన దర్శించినటువంటి సంఘాలన్నింటికి కూడా పౌలు గారు ఎందుకు వందనాలు చెప్తున్నాడంటే వారికి ఉన్నటువంటి స్థితిలోని దేవుని యొక్క పరిచర్య కొరకు వాళ్ళెంతో సహకరించినటువంటి వారుగా ఉన్నారు. ఇలా ఎంతో సహకరించిన వారుగా ఉన్నారు. ఎంతమైనటువంటి వాళ్ళకి ఎంతైతే ఖర్చు చేస్తున్నామో ఆ విషయాలు ఎప్పుడైతే క్రియలను మనం తగ్గించుకున్నామో దేవుని వాళ్ళు ఎక్కువగా మనం ఇచ్చేటటువంటి వారుగా ఉంటాం. కాబట్టి క్రియల ఎవరో కూడా మిమ్మల్ని కలవరపరచనీయకుండా, ఎవరో కూడా మీ ఆత్మీయ జీవితం నుంచి మిమ్మల్ని వెనక్కి లాగేటటువంటి పరిస్థితి లేకుండా దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు ఎప్పుడైతే సహకరించారో వాళ్ళందరూ సహకరించారు కాబట్టి పౌలకు పని చేయగలిగాడు. అలాగే పౌలు ఖాళీ ఉన్నాడు, ఆయన మట్టిగా ఆయన ఏదో పని చేసుకున్నాడు, అయినా సరిపోలేదు డబ్బులు. అలాగే ప్రియులారా మరి మాస్టర్ గారు ఏదో ఉద్యోగం చేస్తారు, దేవుడి క్లాస్ గారికి ఏదో పెన్షన్ వస్తుంది, బాబాయ్ మాస్టర్ గారికి ఏదో పెన్షన్ వస్తుంది, వాళ్ళ అబ్బాయికి ఏదో జీతం వస్తుంది. అలాగే మీలో కష్టపడేటటువంటి వాళ్ళు ఉన్నారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఏమీ లేకుండా కేవలం పెన్షన్ల మీదే బతికే వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే వారు, చేతి వృత్తులు చేసుకునేవారు, ప్రైవేట్ పనులు చేసుకునేటటువంటి వారు ఉన్నారు. మీరందరి యొక్క సహకారంతో దేవుని యొక్క పరిచర్య ఎంత గొప్పగా కొనసాగుతుంది. సియోను ప్రార్థనా మందిరం అనేది దేనిని బట్టి అది చేస్తారంటే మంచి డెకరేషన్ చేస్తామని కానీ, గొప్పగా క్రిస్మస్ చేస్తామని కానీ, మంచి రంగులు వేసామని కానీ, కావలసినవన్నీ కూడా సమకూర్చుకున్నామని కానీ వీటిని గురించి అతిశయించకూడదు. పోయినారు ప్రతి సంవత్సరం ఒక 6 రోజులు వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్న దానిని బట్టి మాత్రమే మనం అతిశయించే వారముగా ఉండాలి. దానిని బట్టి మాత్రమే మనము అతిశయించే వారుగా ఉండాలి. వాళ్ళ ఇద్దరు పేర్లు చెప్పని కెమెరా పట్టుకున్నాము, అందరూ ఏజెన్సీకి వచ్చింది, ఒకళ్ళు అయితే వచ్చినటువంటి వారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే మళ్ళీ మా పేర్లు మర్చిపోయారు. అంటే అందరూ చేసినటువంటి మగపిల్లల విషయాన్ని కొంతమంది పేర్లు చెప్పుకుంటే అవసరం మర్చిపోక ఎంత పెద్ద టీం వెళ్ళాలంటే చాలా ఆర్థికమైన అవసరాలు ఎంతైనా ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, ప్రతిసారి క్యాంపులు వెళ్తున్నామంటే కనీసం 40,000 50,000 దాని కొరకు ఖర్చు అయిపోతుంది, వేలకు ఎక్కువ ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఆ అటురీతిగా ఇలానే మరి పరిస్థితి అంతకు మీరు ప్రార్థన చేస్తే పౌలు ఎలా ఉండాలని చెప్పి కూడా నేను చెప్పకపోయినా దేవుని యొక్క రాజ్యంలో మీ స్థానం అనేది మీకు ఉంటుంది. పరలోక దానం అన్నాడు, దాన్ని దేవుని యొక్క పని కొరకు నీవు ఏదైతే ఖర్చు పెడతావో దానికి రెట్టి పరలోక ధనాన్ని నీవు ఆ నిత్య రాజ్యంలో నీవు సమకూర్చుకుంటావు. కాబట్టి అటువంటి గొప్ప కృప దేవుడు మరి మీకు అదే రీతిగా మరి ఆగస్టు నెల 10వ తారీఖు మేము అనుకుంటున్నాం. 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మీరు ప్రార్థన చేయండి. మంచి వాతావరణం, మంచి వాహనాలు, వెళ్ళేటటువంటి అక్కడ టీం అంతటినీ కూడా మరి దేవుడు సిద్ధపరచాలని మీరంతా ప్రార్థన చేయండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.